నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో మెడ పై భాగంలో నొప్పి ఎందుకు వస్తుంది అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా మెడ పై భాగంలో మనకి పోస్చర్ అలైన్మెంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, అంటే ఈ పోర్షన్ సర్వైకల్స్ పోర్షన్లో మనకి కర్వ్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి మనము చాలామందికి తప్పు పోస్చర్ వల్ల, అంటే పోస్చరల్ అలైన్మెంట్ రాంగ్ ఉండడం వల్ల పెయిన్ అనేది ఏర్పడుతుంది. ఎక్కువ స్క్రీన్ మీద ఉన్నప్పుడు, ఎక్కువ మొబైల్లో కంటిన్యూస్గా ఒకటే మాదిరిగా చూస్తున్నప్పుడు ఫిక్స్డ్ పొజిషన్ ఉన్నందువల్ల నొప్పి రావడం జరుగుతుంటుంది. మరికొందరిలో మనకి మజిల్ స్ట్రెయినింగ్ ఎక్కువ అవ్వడం వల్ల, అంటే పడుకున్నప్పుడు దిండు సమానంగా ఉండకపోవడం వల్ల, లేదా మజిల్ క్యాచ్ వల్ల, అంటే కండరాలు పడుకున్న టైంలో ఒకటే మాదిరిగా ఒకటే పొజిషన్లో ఉన్నట్లయితే మజిల్ స్పాజం ఏర్పడి మజిల్ స్ట్రెయినింగ్ వల్ల వస్తుంటుంది. మరికొందరిలో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ప్రాణాయామం, ముఖ్యంగా ప్రాణాయామం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఈ నెక్ మజిల్స్ ఎక్కువగా యూజేజ్ అనేది ఉంటుంది. ఆ సమయంలో గట్టిగా ఇన్హేల్ ఎక్సేల్ చేయడం వల్ల మజిల్ స్ట్రెంథెన్ అప్ అయ్యి టైట్ అయిపోయి నొప్పి రావడం జరుగుతుంది. మరి కొందరిలో మనకి బ్యాక్ అలైన్మెంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, ఎక్కువ మంది కంటిన్యూస్ వర్క్లో కూర్చోవడం వల్ల టెన్షన్ నెక్లో క్రియేట్ అవుతున్నందువల్ల పెయిన్ అనేది వస్తుంటుంది. బ్యాక్ పడుకునే సమయంలో కొంతమంది కింద పడుకోవడం వల్ల, సరిగ్గా సపోర్ట్ లేకపోవడం వల్ల నెక్ పెయిన్ కూడా రావడం జరుగుతుంటుందండి. బ్యాక్ పెయిన్ ఉన్న వారిలో కూడా వస్తుంటుందండి. మరికొందరిలో మనకి ఇది నర్వ్ కంప్రెషన్ జరుగుతుంటుంది. నర్వ్ కంప్రెషన్ వల్ల ఈ షోల్డర్ మజిల్స్ పెయిన్ రావడం, షోల్డర్ మజిల్స్ టెన్షన్ క్రియేట్ అయినందువల్ల నొప్పి రావడం జరుగుతుంటుంది. సో ఏది ఏమైనా నొప్పి వచ్చినప్పుడు మనము వార్మ్ కంప్రెస్ కానీ, సివియర్గా ఉన్నప్పుడు కోల్డ్ కంప్రెసర్ పెట్టి రెస్ట్లో ఉన్నట్లయితే ఏదైతే టెన్షన్ నొప్పి క్రియేట్ అయిందో తగ్గిపోతుంటుంది. దాని తర్వాత నెమ్మదిగా నెక్ ఎక్సర్సైజెస్ చేయాలి. నెక్ రొటేషన్స్, షోల్డర్ ఎక్సర్సైజెస్ స్లోగా చేయాలి. దాంతోపాటు మూమెంట్స్ చేస్తూ ఉండాలి. సో స్పాజమ్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంటుంది. ఇక మన హోమియోపతి ట్రీట్మెంట్లో లెకాంథిస్, కాల్కేరియా ఫాజ్, ఆర్నికా, రెస్టాక్స్ లాంటి మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో పూర్తిగా ఈ రికరెంట్గా వచ్చే మజిల్ స్పాజమ్స్ నియంత్రించుకోవచ్చు. ఈ ఎపిసోడ్లో మనం మోకాళ్ళు అరుగుదల మరియు చికిత్స గురించి మాట్లాడుకుందాము. మోకాళ్ళు సాధారణంగా అరుగుదల ఎందుకు వస్తాయి అంటే మన కార్టిలేజ్ తగ్గడం వల్ల, మరియు ఈ జాయింట్లో లిగమెంట్స్ బలహీన, కాల్షియం, విటమిన్ D3 వల్ల బలహీన పడినప్పుడు కానీ, వెయిట్ ఎక్కువ ఉన్నందువల్ల కానీ, వయసు మీరిన కొద్దీ మనకి బోనీ చేంజెస్, లిగమెంటల్ చేంజెస్ వస్తాయి. కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్కి దారితీస్తుంది. మరికొందరిలో ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి కదా, లైక్ ఈ ఆరోమేటెడ్ ఆర్థరైటిస్ కానీ, మిడిల్ ఏజ్ వల్ల, మిడిల్ ఏజ్లో వచ్చే వారిలో, మరికొందరిలో మనకి సరిగ్గా కాల్షియం అబ్జర్ప్షన్ జరగకపోవడం వల్ల, వైటమిన్ D3 లోపం వల్ల వస్తూ ఉంటుంది. వారిలో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మోకాళ్ళు మొదలుగా నొప్పి రావడం జరుగుతుంది. కొంతమందిలో వాపు ఉంటుంది. మరికొందరిలో నొప్పితో పాటు వాపు, నడకలో ఇబ్బంది, మెట్లు ఎక్కినా నొప్పి రావడము, కొంచెము ముందు అడుగు వేసినా నొప్పి అనేది ఉంటుంది. మరికొందరిలో జాయింట్ స్టిఫ్నెస్ ఏర్పడుతుంది. మరికొందరిలో కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది, లేవడం ఇబ్బందిగా ఉంటుంది. సో ముఖ్యంగా మనము మోకాళ్ళను అరుగుదల జరిగినప్పుడు ఏం చేయాలి? అతి ముఖ్యంగా జాగ్రత్త పడే విషయం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము. అంటే మనము
మనం మన మోకాలు నొప్పి వచ్చినప్పుడు స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఐస్ తోని కాపడం లాంటివి చేస్తూ, లేదా మన కింద కూర్చునే అలవాటు ఉంటే కూర్చోవడము తగ్గించి ఫ్లోర్ పైన డైరెక్ట్గా కూర్చోకుండా అలాంటివి చేస్తూ ఉండాలి. మరియు జాయింట్ మూమెంట్స్ చేస్తూ ఉండాలి, అంటే ఒకటే మాదిరిగా కూర్చోకుండా నడుస్తూ ఉండాలి. లెగ్ స్ట్రెచింగ్, అతి ముఖ్యంగా ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్తన్ అప్ చేసుకోవాలండి. మరియు హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెయిట్ లెగ్ ఎలివేషను, అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ, యోగా ఆసనాలు వేస్తూ, వాకింగ్ ఖచ్చితంగా చేస్తూ, మన బాడీని సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తూ, ఆహార నియమాల్లో అతి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాలు, ఆకుకూరలు, నువ్వులు, బెల్లం లాంటి ఎక్కువ మోతాదులో, ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే మనకి కాల్షియం, విటమిన్ D3 సరిగ్గా బాడీకి అందుతుంటుంది. దాంతోపాటు మనము ఈ రెగ్యులర్ వాకింగ్ ఖచ్చితంగా చేస్తూ మన హోమియోపతి ట్రీట్మెంట్లో రస్టాక్స్, బ్రయోనియా, ఆనికా, లెడెంపాల్ లాంటి మెడిసిన్స్తో పాటు డాక్టర్ పర్యవేక్షణలో పేషెంట్ గుణగణాలను బట్టి, లక్షణాలను బట్టి, మరియు ఉండే వాటి పరిస్థితి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని బట్టి హోమియోపతి మందులు, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో మనము అరుగుదల అనేది ఈజీగా నియంత్రించుకోవచ్చు. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇనీషియల్ స్టేజెస్లో వచ్చినట్లయితే 2-3 మంత్స్లో రెక్టిఫై అయ్యే ఛాన్స్ ఉంది. లేటర్ ఆన్ స్టేజెస్ 3rd గ్రేడ్, 4th గ్రేడ్ వచ్చినట్లయితే బాడీని రోగనిరోధక శక్తి బట్టి, బాడీ తట్టుకునే శక్తిని బట్టి, మరియు మందు పనితనాన్ని బట్టి 4 నెలలు, 6 నెలల వ్యవధిలో ఆస్టియోఆర్థరైటిస్ని పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు.